ఎస్రాయివరం మండలం సోమదేవుపల్లి గ్రామంలో పాయకరావుపేట నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, పాయకరావుపేట నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, సీరియల్ హీరో నిరుపం, అనకాపల్లి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ కోడలు పూజ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం యాత్ర చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా అనితకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు, పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ కు కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆయన సతీమణి మంజుల గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మన సీఎం రమేష్ గారు, మన అభిమాన నాయకుడు సీఎం రమేష్ గారు కోడలు, పెద్ద కోడలు మీ అందరి ముందుకి రావటం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి తాలూకా ఉద్దేశం కూడా ఏంటంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి, ఈ రాష్ట్రంలోని యువత భవిష్యత్తు బాగుపడాలి. దీని మీదనే మెయిన్ ఎజెండాగా వెళ్ళి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని జాబ్స్ చేసుకునే వాళ్ళు, అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి చరమగీతం పాడాలి అని ఈరోజు అందరూ కూడా మంచి సర్కార్ రావాలని ఈరోజు మనందరి దగ్గరికి వచ్చి సహాయం చేస్తున్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఈ టైంలో కూడా అల్లు పెరగకుండా అదే ఉత్సాహంతో పొద్దున ఏ టైంకి మొదలు పెట్టారో ఈ టైంలో కూడా అదే ఉత్సాహం కంటిన్యూ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. లేట్ అయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. మన జనం బతకాలని కోరుకునే నాయకుడు కావాలి. జనం మీద పడి బతికే నాయకుడు ఎందుకు వద్దు. ఈ 13వ తారీఖు మన టీడీపీ అండ్ బీజేపీ అలాగే జనసేన ఈ కూటమిని ఘన విజయంతో మనం గెలిపించుకుందాం. మన అభివృద్ధి కోరే గవర్నమెంట్ని మనం తెచ్చుకుందాం. అలాగే అనిత గారికి కూడా ఘన విజయం, అద్భుతమైన మెజారిటీ. సీఎం రమేష్ గారికి కూడా కమలం గుర్తుకి, సైకిల్ గుర్తుకి గుర్తు పెట్టుకుని గుద్దితే ఫ్యాన్ ఊడి పడిపోవాలి. డెఫినెట్ గా మీ ఉత్సాహం చూస్తుంటే ఇది ఎంతో దూరంలో లేదు, ఆల్రెడీ గెలిచిన ఫీలింగ్ వస్తుంది. ఇది విజయోత్సవ సభలాగా అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ. మన గవర్నమెంట్ని మనం తెచ్చుకుందాం, మన అభివృద్ధిని మనం చేయించుకుందాం.